నా పేరు పద్మజ అండి. నా ఏజ్ 30. వెయిట్ అయితే లాస్ అయ్యాను, 3.5 కిలో తగ్గాను. అండ్ ఈ క్లాస్ పర్పస్ అయితే నేను వెయిట్ లాసే అనుకున్నా ఫస్ట్. అసలు అత్తయ్య గారు వెయిట్ కంట్రోల్ అయ్యారు బాగా. అత్తయ్య గారిని చూసి ఇన్స్పైర్ అయ్యాం మామూలుగా, నేను మా హస్బెండ్. ఇందాక గురుమూర్తి గారు మాట్లాడారు కదా. అండ్ 2 డేస్ ఆగమన్నారు కదా ఫుడ్. అప్పుడు నేను ఫస్ట్ 2 డేస్ ఏమో మామూలుగా ఇంట్లో ఫుడ్డే తిన్నాను. నెక్స్ట్ 7 డేస్ తర్వాత 2 డేస్ మసాలా తిన్నా, మంచూరియా. ఇప్పుడున్న మైండ్ సెట్ కి ఆ 2 డేస్ మైండ్ సెట్ కి నాకు చాలా తేడా అనిపించింది. నాకు అప్పుడు అర్థమైంది ఎందుకు లిక్విడ్ డైట్ లోనే ఉండమంటున్నారు, ఫ్రూట్ డైట్ లో ఉండండి, లిక్విడ్ అంటే వేరే వేరే కాదు అంటే నాకు అప్పుడు అర్థమైంది. నాకు కొంచెం కోపం కోపం వచ్చేసింది. కొంచెం చిన్న విషయాలు ఇదివరకు చెప్పా కదా, డిస్టర్బెన్సెస్ కి రియాక్ట్ ఎక్కువ అవుతున్నాను, ఈ వీటికి తగ్గిందండి అని చెప్పాను కదా. ఆ రోజు నాకు మళ్ళీ పాతగా అనిపించింది. మైండ్ ఎక్కువ రియాక్ట్ అవ్వడం, నేను మంచూరియా తిన్న మసాలా ఫుడ్ కున్న తేడా, మామూలుగా సాత్వికంగా మంచి ఫుడ్ తీసుకుంటే ఉండే మైండ్ సెట్ నాకు చాలా వేరియేషన్ అర్థమైంది. నాకు ఈ క్లాస్ ఉద్దేశం ఏంటో నాకు అప్పుడు నా ద్వారా నాకు అనిపించింది అయితే అది. మైండ్ రిలాక్సేషన్ ఫస్ట్, కామ్ మైండ్ ఉంటుంది. నెక్స్ట్ హెల్త్ పరంగా అయితే బాగుంది నాకు. ఇదివరకు మీద ఇప్పుడు చాలా హెల్దీగా హుషారుగా అనిపిస్తుంది. నేను ఎక్కువ అలసిపోతుంటా ఇంట్లో పనికి గాని బాబుతో గాని, కొంచెం అది తగ్గింది నాకు. నేను మొన్న టీచర్ గా జాయిన్ అవుదామని డెమో ఇచ్చొచ్చాను. యాక్చువల్ గా నేను అంత బాగా చెప్తాను నేను అనుకోలే. నేను చాలా సెల్ఫ్ సాటిస్ఫై అయ్యాను దానికి. చాలా ధైర్యంగా వెళ్ళి చెప్పొచ్చాను. ఇంట్లో వాళ్ళు ఎవరికి ఇష్టం లేదు యాక్చువల్ గా. జాయిన్ అవడం ఎందుకు, అవసరమా బాబుతో అని అన్నారు. నాకు ఈ మెడిటేషన్ క్లాస్ వల్లే నాకు మోటివేషన్ అనిపించింది బాగా. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అంత బాగా డెమో ఇస్తాను అని చెప్పేసేసి. నాకు బాగా సెల్ఫ్ మోటివేట్ అవుతున్నా గురువు గారు. ఎక్కువ డిప్రెస్ అయిపోతా, నా పక్కన అందరూ వద్దు ఎందుకు అనగానే అసలు విరమించుకుంటా ఆ విషయాన్ని. నేను అసలు వెళ్ళను ముందుకి. అలాంటిది నా అంతటి నేనే మోటివేట్ అయ్యి వద్దు వెళ్ళాలి, నేను ధైర్యంగా చెప్పాలి అని నాకు నేను ధైర్యం చెప్పుకొని మరీ వెళ్ళాను. వాళ్ళైతే బాగా చెప్పావు, నాకు వేకెన్సీ ఉంటే జాయిన్ చేసుకుంటామండి, మీకు ఇన్ఫార్మ్ చేస్తామని చెప్పారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది ఆ విషయంలో. కాన్ఫిడెన్స్ పెరిగింది ముందు నాకు. ఈ ఎనర్జైజేషన్ బాగుంది గురువు గారు ఫస్ట్. మామూలుగా చేస్తే డైట్ మరి నీరసం అలా వచ్చిద్దేమో తెలియదు కానీ, ఈ ఎనర్జైజేషన్ వల్ల ఆ నీరసం అలా కూడా అనిపించలేదు ఇంట్లో పనులకి వాటికి కూడా. ఐఎమ్ హ్యాపీ.